పెడదాం సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోండి. కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారు, హై టెక్నాలజీ విస్తరిస్తున్నటువంటి ఇలాంటి టైంలో ఈవీఎంలు ఎన్నికల పారదర్శకతను పెంచుతాయా లేక మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయా? వైసీపీ వాదన విన్నారు, అదేవిధంగా టీడీపీ చెప్తుంది విన్నారు. సో మీ కామెంట్ ఏంటి కార్తిక్ గారు? ఈవీఎంల క్రెడిబిలిటీ గురించి వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఈవీఎంల క్రెడిబిలిటీ గురించి ఈ ప్రకటన చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ నీరవ్ సహాని గారి క్రెడిబిలిటీ గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈవీఎంల గురించి మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలుగు నేల మీద 2004 ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 2 చోట్ల కూడా అంటే రాష్ట్రంలోను కేంద్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈవీఎంలు మొట్టమొదటిగా వాడింది 2004లో. అప్పుడు నిజానికి బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది. కానీ ఈవీఎంలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారిపోయింది. యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎవరైతే ఈవీఎం మీద ఇలా రకరకాలుగా ఊహాగానాలు చెప్తున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ టైం ఈవీఎంల ద్వారా మాత్రమే. తర్వాత 2009 ఎన్నికల్లో కూడా ఈవీఎంలు వాడారు. మళ్ళా సీన్ రిపీట్ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీయే దేశంలో అధికారంలోకి వచ్చింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కాలంలో అంటే 2009 ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ కూడా ఈవీఎంల మీద చాలా అనుమానాలు లేవనెత్తాయి. కానీ 2014 ఎన్నికల్లో ఎవరైతే అనుమానాలు లేవనెత్తారో ఆ పార్టీని గెలిచింది. 2014 ఎన్నికల్లో దేశంలో బీజేపీ గెలిచింది, విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పుడు వైసీపీ ఈవీఎంల మీద చాలా అనుమానాలు లేవనెత్తింది. కానీ అదే ఈవీఎంలతో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అప్పుడు టీడీపీ ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు లేవనెత్తింది. కానీ అదే ఈవీఎంలతో 2024 ఎన్నికల్లో కూటమి బలంగా గెలిచింది. ఇంకోటి ఏంటంటే వైసీపీ పార్టీ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళంతా కూడా చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో ఈవీఎంల ద్వారా జగన్ మద్దతుదారులు ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా కాదనుకుని గెలిచారు ఈవీఎంల ద్వారా మాత్రమే. ఇంకొక విషయం, ఇవాళ ఈవీఎంల మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు చాలా రమస్ చేస్తా ఉన్నారు. ఓటు చోరీ అంటా ఉన్నారు, ఈవీఎం మ్యానిపులేషన్ అంటా ఉన్నారు. కానీ మొన్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి సీట్లు 99 సీట్లుగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ బలం పార్లమెంట్ లో, బీజేపీ బలం తగ్గింది. మోడీ గారి మెజార్టీ వారణాసిలో సొంత నియోజకవర్గంలో మెజార్టీ తగ్గింది 2014 ఎన్నికలకి 2019 ఎన్నికల కంటే. మొన్నటి 2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయిన చోటే రాహుల్ గాంధీ గెలవగలిగారు. 2 చోట్ల పోటీ చేస్తే రాహుల్ గాంధీ గారు 2 చోట్ల గెలిచారు. తర్వాత 2 చోట్ల ఉండకూడదు కాబట్టి వాయినాడు స్థానానికి రాజీనామా చేస్తే అదే వాయినాడు స్థానానికి ప్రియాంక గాంధీ పెద్ద మెజార్టీతో గెలిచారు. అంటే ఈవీఎం కనుక మ్యానిపులేట్ అయితే ప్రియాంక గాంధీ ఎట్ట గెలుస్తారు, రాహుల్ గాంధీ ఎట్ట గెలుస్తారు, 2 చోట్ల ఎట్ట గెలుస్తారు? మొన్న ఎన్డీఏ బలం ఎందుకు తగ్గిద్ది, బీజేపీ బలం ఎందుకు తగ్గిద్ది, మోడీ గారి సొంత మెజార్టీ ఎందుకు తగ్గిద్ది, రాహుల్ గాంధీ కార్తిక్ గారు అంటే ఇప్పుడు గతంలో కూడా వీవీప్యాట్ అంటే ఈవీఎంల మీద ఆరోపణలు వచ్చాయి. వీవీప్యాట్లతో ఇది పూర్తిగా సురక్షితమా కాదా, సురక్షితం అవుతుందా కాదా? అంటే వాస్తవం ఏంటంటే అండి, అధికారం నుంచి పోయినప్పుడు ప్రతి పార్టీ కూడా ఈవీఎంల మీద తమ ఓటమిని దీవించుకోలేక అలా అపవాదులు మోపుతూ ఉంటది. కానీ ఒక వాస్తవం ఏంటంటే ప్రజలు ఎవరికి మద్దతిస్తే వాళ్ళే గెలుస్తారు. ఈవీఎంల ద్వారా ఓట్లు పెరగటం తగ్గటం ఉండదు, ఉండబోదు. ఇప్పటి వరకు సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఇందాకేదో 12.5% అంటున్నారు. 12.5% తేడా ఎలా వచ్చిందంటే అండి, ఆ రోజు ఈవినింగ్ కి ఈసీ ప్రకటించినటువంటి పోలింగ్ వేరు. తర్వాత కాలంలో ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు 11 గంటల వరకు ఉండి ఓటేసిన వాళ్ళు ఉంటారు కదా, లైన్ లో ఉండి 6 గంటల వరకే లైన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి ఓట్స్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఓట్ పర్సెంటేజ్ వేరు. ఆ రోజుకి ప్రకటించింది 6 గంటల వరకు పోలైన 4% మాత్రమే. తర్వాత ఈ 4% కలిపితే 12% పెరిగిన మాట వాస్తవం. ఇది సైంటిఫిక్ డేటా, దీన్ని ఎవరు మార్చలేరు. రెండోది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎవరున్నారు? నీలం సహాని ఉన్నారు. ఈ నీలం సహాని అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన ఐఏఎస్. ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ అయ్యారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కి తొలి మహిళా చీఫ్ సెక్రటరీ నీలం సహాని గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు. ఆమె చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అయిపోయిన తర్వాత కూడా ఆమె సలహాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు.
సలహాదారిగా బాధ్యతలు అయిపోయిన తర్వాత కూడా ఆమె ఎన్నికల కమిషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపడ్డారు. ఎందుకు ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ మీద ఉన్న కోపంతో నీలం సహాని గారు అయితే ఈ బాధ్యతలు చాలా బాగా చేయగలని ఆయన నమ్మారు. ఆమెగా ఎన్నికలు పెడుతుంది. ఇప్పుడు ఏమంటారు, పోస్టల్ బ్యాలెట్ అయితే చాలా మంచిది, ఈవీఎంలు చాలా చెడ్డమంటారు కదా. అదే పోస్టల్ బ్యాలెట్ తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు వెస్ట్ రాయలసీమ ఎన్నికలు చూడండి. వెస్ట్ రాయలసీమ అంటే కడప జిల్లా కూడా ఇంక్లూడింగ్. కడప జిల్లాలో పులివెందులు కూడా ఇంక్లూడింగ్. పులివెందుల్లో టీడీపీ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉంది, చట్టం ఆయన చేతుల్లో ఉంది, పోలీసింగ్ ఆయన చేతుల్లో ఉంది. ఆ టైంలో కూడా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అది కూడా బ్యాలెట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. వాస్తవం అది. మొన్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక చూడండి, బ్యాలెట్ పద్ధతిలో జరిగిందిగా. అంటే ఇది మనం బ్యాలెట్ అనేది అధికారులకు చాలా తలకాయ నొప్పి. ఇవాళ ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయితే 2 రోజులకో తర్వాత రోజుకో ఎన్నికలు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈవీఎం అయితే చాలా సేఫ్టీ. రెండోది బూత్ క్యాప్చరింగ్ కి బ్యాలెట్ అయితే అవకాశం ఉంటుంది, ఈవీఎం అయితే బూత్ క్యాప్చరింగ్ కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఈవీఎం అనేది చాలా సేఫ్టీ మెథడ్. ఆల్రెడీ బీహార్ లో వాడారు, మహారాష్ట్రలో వాడారు, మధ్యప్రదేశ్ లో వాడారు, అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రాల్లో వాడారు అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడే ఐఏఎస్ నీలం సహాని గారు చెప్పారు ఇక. కాబట్టి వాస్తవాన్ని వాస్తవంగా అర్థం చేసుకోవాలి తప్ప, ఓటమికి ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలి తప్ప ఈవీఎంల మీద పడి ఏడిస్తే ఏమి వచ్చేది ఉండదు అనేది వాస్తవం అండి. రైట్ కార్తీక్ గారు, మాట్లాడదాం. గంగులయ్య గారు ఉన్నారు జనసేన నుంచి. గంగులయ్య గారు, ఇప్పుడు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయి